అనేది మనం ఆలోచించవలసిన వారము. యెషయా గ్రంథంలో 5:7 ఇజ్రాయిలు యూదుల గురించి చెప్తూ ఆయన న్యాయం కావాలని చూడగా బలత్కారం కనపడుతుందంట, నీతి కావాలని చూడగా రోదన మీద పడుతుందని చెప్తున్నాడు. ఇజ్రాయిల్ జీవితాల్లో దేవుడు న్యాయం కావాలని చూస్తుంటే వాళ్ళని ఏం కనపడుతుందంటే బలత్కారం కనపడుతుందని చెప్తున్నాడు. మనకు తెలుసు ఇజ్రాయిల్ జీవితాలు చదువుకుంటే ఒకప్పుడు ఒకలా భక్తి చేస్తారు, మరొకప్పుడు మరొక భక్తిలా చేస్తారు. కష్టం వస్తే దేవుడా అంటారు, సుఖం వస్తేనేమో లోకానుసార విషయానికి వెళ్తారు. అందరూ కాదు, కొందరు, ఎక్కువ శాతం మంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది, దేవుడిని అద్భుతాలు చేసి వాళ్ళని బయట తీసుకొచ్చారు కదా, ఎందుకు వారు వెనక్కి వెళ్ళిపోయారు అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది. కానీ నేటి క్రైస్తవ పరిస్థితులు చూస్తున్నప్పుడు మానవులు ఇంతేనేమో అనిపించే పరిస్థితి ఒక్కోసారి కనపడుతుంది. అందుకే కొరింథీ పత్రికలో 10 చెప్తాడు, వారికి సంభవించినవి దృష్టాంతంగా ఉండటం కొరకై మనకు రాయబడి ఉంచాడు అని చెప్తున్నాడు. ఆనాడు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈనాడు కూడా పరిస్థితులు చూస్తున్నప్పుడు అందరూ కాదు, కొందరు వాక్యం వింటున్నా దాన్ని అనుసరించి ప్రవర్తించే పరిస్థితులు అవుతున్నాయి. దేవుడు మనల్ని దర్శించాడు, వాక్యం చేత రక్షించాడు, మళ్ళా దర్శించబోతున్నాడు. రెండవ రాకడలో ఆయన ఎదురు ఆయన రాబోతున్నాడు. అప్పుడు మన నుంచి ఫలాలు చూడాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఈలోపు మనం భూమి మీద ఉండొచ్చు, లేదా మరణించవచ్చు. మరణించినా తిరిగి లేపబడతాం. అప్పుడు మహిమా శరీరం ఇస్తాడు దేవుడు, మనల్ని అక్కడ తీసుకుని వెళ్తాడు. ఒకళ్ళు అప్పటికి బ్రతుకుంటే ఈ మట్టి శరీరం తీసి మహిమా శరీరం ధరించబోతాం చెప్తుంది. అయితే ఈ పరిస్థితులు మనం పొందుకుని ఆయన ఇంటి నిలబడి పరలోకం చేర్చబడాలంటే కనుక దేవుడు మన నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. ఆ ఫలాలు మనం ఫలించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. యజమాని ద్రాక్షతోట నాటించినప్పుడు దానికోసం చేయవలసిన ప్రయత్నాలు చేసి, చేయవలసిన ఏర్పాట్లు చేసి అక్కడ దానికి ఫలాలు ఆశించడం అది తప్పు కాదు. అలాగే దేవుడు మనల్ని రక్షించి తన ప్రాణమే ఇచ్చి మనం రక్షించి మనం కొనుక్కుని సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ వాక్యం ద్వారా దర్శిస్తున్నప్పుడు దేవుడు మన నుంచి కూడా ఫలాలు ఆశిస్తున్నప్పుడు ఆ ఫలాలు ఫలించవలసిన వారమై ఉన్నామని చెప్తుంది. ఏ ఫలాలు మనం ఫలించాలి అని మనం చూస్తే మత్తయి సువార్త 3:7 యోహాను చెప్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆ మొదటి వచనంలో చెప్తాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పాడు. యేసు ప్రభువు సువార్తను సాటిస్తూ కూడా మొదట్లో ప్రారంభించిన మాట 4:17 పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందండి. ఇక బాప్తిస్మం ఇచ్చే యోహాను మొదట్లో 3 మొదటి మాట ఏం చెప్పాడో, యేసు ప్రభువు సువార్త ప్రారంభించినప్పుడు కూడా మొదటగా చెప్పిన మాట 17 పరలోక రాజ్యము సమీపించింది కనుక 4:17 మారు మనసు పొందండి అని చెప్తాడు. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే మతాలు మార్చుకోవడం కాదు, లేదా పక్కన పూజించే దేవుడి పేర్లు ఇప్పుడు దేవుడి పేరు మార్చడం కాదు. ఒక్కడే దేవుడు, ఆయన మనం నమ్ముతున్నాం. కేవలం ఏదో మన కష్టాల్లో దేవుడు సాయం చేశాడని, లేదా మనకు అప్పులు తీర్చాడని, మన అనారోగ్యం తీర్చాడని నమ్మడం మాత్రమే కాదు, మారు మనసు పొందాలి అని చెప్తాను. దాంట్లో అర్థం ఉంది, మనస్సు మార్చబడాలి. ఈనాడు క్రైస్తవ జీవితాల్లో ఒకప్పుడు ఏ జీవితం జీవించాడో మళ్ళా ఇప్పుడు అదే జీవితాలు జీవిస్తున్న జీవితాలు కనపడుతూ ఉన్నాయి.
అందుకోసం దేవుడు మనం రక్షించింది. మారు మనసు పొందండి. మారు మనసు పొందాము అనడానికి ఏం కనపడాలంట? 7వ వచనం చివరిలో ఉన్న 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చివరిలో మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. మారు మనసు పొందితే దానికి తగిన ఫలాలు పైన కనపడాలి. మార్పు లోపల ఉంటుంది. లోపల జరిగింది కార్యం ఆత్మలో జరిగింది. దాని యొక్క పనులు, దాని యొక్క ఫలాలు ఎక్కడ కనపడాలంటే పైన బహిర్గతం అవ్వాలి. ఆలోచన చేయండి. మన మనసులోకి హైదరాబాద్ వెళ్ళాలని ఆలోచన వచ్చింది అనుకోండి, దానికోసం ముందు టికెట్ తీసుకుని, దానికోసం రెడీ అయ్యి, బస్సు ఏ టైంకి ఉంటుందో తెలుసుకుని, లేదా ట్రైన్ ఏ టైంకి ఉంటుందో తెలుసుకుని, దానికోసం సిద్ధపాటయ్యి, తయారీ కంటే ముందుగా మనం అక్కడికి వెళ్తాం. ఎక్కడది? మన మనసులో అనిపించిన దానికి ఆ పని కోసం బహిర్గతంగా మన పనులు చేసాం. అలాగే మనం మనసు మార్చబడింది అనే దానికి ఇంటర్నల్ జరిగిన దానికి కార్యాలు ఎక్కడ కనపడాలి? ఫలాలు బయట కనపడాలి. మనం చేసే పనుల ద్వారా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాలు అంటున్నాడు. అంటే ఒకప్పుడు త్రాగుబోతు అయితే ఇప్పుడు త్రాగుడు మానేయాలి. ఒకప్పుడు తిరిగిపోతే ఇప్పుడు తిరుగుళ్ళు మానేయాలి. ఒకప్పుడు సినిమాలు పిచ్చగా చూసేవాడైతే అది మానేయాలి. ఒకప్పుడు నాటకాలు చూసేవాళ్ళైతే ఇప్పుడు అది మానేయాలి. ఒకప్పుడు బూతులు ఆడేవాడైతే ఇప్పుడు బూతులు మానేయాలి. ఒకప్పుడు గొడవలు ఆడేవాడైతే అతను మానుకోవాలి. అది మారు మనసు. అంతేగాని మనకు అనుకూలంగా ఉన్నంతసేపేమో ఒకలాగా, లేకపోతే మనకి ఏదన్నా తప్పు చేయడానికి అవకాశం వస్తే దాంట్లో వెళ్ళిపోయేలాగా కాదు. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి అని చెప్తున్నాడు. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతుందో తర్వాత చూద్దాం. సో మొదటగా చెప్తుంది, మనం మార్పు చెందిన వారము, తిరిగి జన్మించబడిన వారము. నేనేమని పూర్వం ఒక భక్తులు ఇబ్రం పరిచయం అనుకుంటా, ఎవరైనా కలిసినప్పుడు ఒక మాట అడిగేవారంట, ఆర్ యు బార్న్ అగైన్ అంటే నువ్వు తిరిగి జన్మించావా అని అడిగేవారంట. అంటే ఒకప్పుడు మన జీవితాలు వేరు, దేవుడిని రక్షించబడిన తర్వాత మన జీవితాలు వేరు. దాన్ని అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తాడు తన మాటల్లో. పూర్వము ఇప్పుడు అంటాడు. అంటే దేవుడు తను దర్శించక పూర్వం తన జీవితం సౌలు, దేవుడు దర్శించిన తర్వాత తన జీవితం, అనగా 2 భాగాలు. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో రక్షించబడక మునుపు ఒక జీవితం మన జీవితాలు కూడా ఉండొచ్చు, రక్షించబడిన తర్వాత మన జీవితాలు వేరుగా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో మనకి కొన్ని ఫలాలు కనపడతాయి. చాలా పర్యాలు మనం చదువుకున్న మాటలే, చిన్నపిల్లలకి కంఠస్థ వాక్యంగా చెప్పబడిన మాటలే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా అని చెప్తూ అక్కడ కొన్ని విషయాలు రాశాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహము. నవా 9 విషయాలు అక్కడ కొన్ని ఫలాలు రాశాడు. ఆత్మ ఫలాలు ఇవి దేవుడు ఆత్మీయులైన మన నుంచి ఆశిస్తున్నాడు. మనం ఎవరు? మనం ఏమని పిలుస్తారు? ఆత్మీయులు అని పిలుస్తారు. ఆత్మ సంబంధాలు మనం. కాబట్టి మనం ఏ ఫలాలు ఫలించాలి? ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ సంబంధులుగా మనం జీవించాలి. అప్పుడు మనలో ఏముండాలి? ఆత్మ ఫలాలు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? సినిమాలో చూపించంటే అమ్మాయి అబ్బాయిల మధ్యన ప్రేమ కాదు. దేవుని ప్రేమ మన కలిగి జీవించాలని చెప్తుంది. పాపులైన మనల్ని దేవుడు ప్రేమించాడు, మనల్ని క్షమించాడు. కాబట్టి మనం అటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని ఆశిస్తున్నాడు. ఈనాడు ప్రేమకు అర్థాలు మారిపోయినాయి. ఏదో అమ్మాయి అబ్బాయిల మధ్యన చూపించే ప్రేమ, లవ్ అనే మాట మాట్లాడుతున్నారు.
కానీ ప్రేమలు వేరు. అది లస్ట్, కోరిక, వ్యామోహం అవ్వచ్చు, వయసులో వచ్చే కోరికలు అవ్వచ్చు. కానీ నిజమైంది దేవుని ప్రేమ. మన కొరకే ప్రాణం ఇచ్చిన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. దాని అగాపే ప్రేమ అంటారు. అలాగే తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నారు, వారి కోసం కష్టపడుతున్నారు. అలాగే రక్త సంబంధికులుగా సహోదరి సహోదరుల మధ్యన ప్రేమ ఉంటది. అలాగే స్నేహితుల మధ్య ప్రేమ ఉంటది. అవసరంలో ఆదుకుంటారు, కష్టపడతారు, సహాయం చేస్తారు. ఈనాడు ఈ ప్రేమలు కనపడట్లేదు. సినిమాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చూపుతూ ఎన్నో దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయి. శరీర కోరికలకి ప్రేమ అనే పేరు చెప్పి జీవితం నాశనం చేసుకున్న పరిస్థితులు అవుతున్నాయి. దేవుడు మన నుంచి ఆశించేది దైవిక ప్రేమ మనం కలిగి ఉండాలి. అలాగే సంతోషం, ఎవరిలో సంతోషించాలి? పిలిపి పత్రికలో చెప్తారు కదా, మెట్టుకు సహోదరులారా, లే సహోదరులారా, ప్రభువునందు మీరు ఆనందించండి. మన సంతోషం ఎవరిలో? దేవుడిలో మనం సంతోషించాలి. లోక విషయాలు బట్టి, లోక ఆశల విషయాల బట్టి కాదు. ఈనాడు చాలా మంది దేవుళ్ళో ఆనందించవలసింది పోయి సినిమాల్లో, జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లో, ఇటువంటి విషయాల్లో సంతోషించేవారు ఉన్నారు. లోకుల గురించి నేను అంటలేదు, క్రైస్తవ జీవితాల్లో కూడా అటువంటి కనపడుతున్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చేసాక వాటిల్లో కొన్ని షార్ట్స్, వాటిని బట్టి ఆనందించే వాళ్ళు కనపడుతున్నారు. సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిపించుకోమని దేవుడు చెప్తున్నాడు. కొన్ని విషయాలు సులువుగా చిక్కులు పడతాయి, చిన్నవే కదా, కొద్ది నిమిషాలే కదా అని ఆలోచించి ఈ జీవితాన్ని పతన స్థితికి తీసుకెళ్తాయి. దీని వాక్యం చెప్తుంది, ప్రభువునందు ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. కాబట్టి మన సంతోషం, మన ఆనందం దేవుని వాక్యం వింటంలో, దేవునికి ప్రార్థించడంలో మనం ఆలోచించాలి. దేవుని వాక్యం చదవడంలో సంతోషించాలి. తర్వాత సమాధానం, ఒకరి మధ్య ఒకరికి సమాధానకర పరిస్థితులు కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, సాధ్యమైతే, శక్యమైతే సమస్త మనుషులతో మీరు ఏం కలిగి ఉంది? సమాధానము కలిగి ఉందని అని వాక్యం తెలియజేస్తుంది. మన సమాధానం ఎవరంట? దేవునిలో మన సమాధానం కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ప్రజల మధ్యన ఒకరికొకరు సంఘస్థులుగా, తుదిగిపడి వారికి రక్త సంబంధికులుగా ఒకరి మధ్య ఒకరు మనం ఏం కలిగి ఉండాలి? సమాధానకరమైన జీవితాలు కలిగి ఉండాలి అని చెప్తుంది. కాబట్టి భార్య భర్తలు అవ్వచ్చు, ఈనాడు ఎక్కువ పరిస్థితులు మనం చూస్తే కొన్ని ఆ అండర్స్టాండింగ్ లోపంలో కొన్నిసార్లు ఒక్కొక్కరు మధ్యన కొంచెం మాట రావచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, మీరు కాపాడండి కానీ పాపం చేయొద్దు, సూర్యుడు అస్తమించేలోపు మీరు ఒకరికొకరు సమాధాన పడమని చెప్తున్నాను. కాబట్టి మనం సమాధానకరమైన జీవితాలు కలిగి ఉండాలి. క్షమాపణ ఉంటే మనం సమాధానకర జీవితాలు కలిగి జీవించగలుగుతాం. నేను ఒకటే మాట చెప్తున్నాను, యేసుప్రభు చెప్పాడు, మీరు క్షమిస్తే నేను క్షమిస్తాను అని చెప్పాడు. పాపినైన మనిషిని పరిశుద్ధ దేవుడే క్షమిస్తే తోటి పాపి అయిన మనిషిని మనం ఎందుకు క్షమించలేం? కాబట్టి ఎవరో మన పట్ల పొరపాటు చేసిన, నేను తప్పుగా మాత్రం తప్పుగా అన్నా, వాళ్ళు తెలుసుకున్నప్పుడు, క్షమాపణ అయినప్పుడు మనం క్షమించవలసిన వారమై ఉన్నాం. ఒక మనం ఏం తొందరపాటు ఎవరితో మాట్లాడినా వారికి సారీ చెప్పి క్షమించమని అడిగి మనం సమాధాన పడవలసిన వారమై ఉన్నాం. సమాధానం వెతికి దాన్ని వెంటాడింది అని చెప్తున్నాడు. కాబట్టి సమాధానం జీవితం మనం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం, ఇది మనలో లోపిస్తూ ఉంటది. ఒక్కోసారి ఇంటోళ్ళ మాటలు బట్టి కానీ, మనకు వచ్చే ఇతర పరిస్థితుల బట్టి కానీ ఒక్కోసారి కోపడుతుంటాం, ఆయాసపడుతూ ఉంటాం. అయితే దాన్ని సరి చేసుకోవాలి, దేవుని క్షమాపణ కోరుకోవాలి. దీర్ఘశాంతం మనకు కలిగి ఉండాలి. దయాలత్వం కలిగి ఉండాలి, దయగల జీవితాలు క్రైస్తవులు ఉండేదే అది. అంతేగాని దయలేని వారిగా మనం జీవించుకోవాలి. యేసుప్రభువు వారు మన పట్ల దయ చూపి మనం రక్షించారు కదా, మనం కూడా ఇతర పట్ల దయ కలిగి జీవితాలు జీవించవలసిన వారు. మంచితనం మనలో ఉండాలి, మంచితనం ఉండాలి.
ఎవరైనా మన గురించి ఆ వ్యక్తి మంచి వ్యక్తి అండి అని చెప్పి సాక్ష్యం ఇవ్వగలరా? మనం గురించి మనం కాదు, ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఆ మంచి మనలో మనకు కనపడాలి, ప్రజలకు కనపడాలి. విశ్వాసం, దేని యందు విశ్వాసం? లోకానుసారంగా ఆ రోజు ఈ రోజు అష్టమి, నవమి లేదా ఇటువంటి విషయాలున, లేదా లోకానుసార విషయాల్లో నా విశ్వాసం. దేవుడి యందు విశ్వాసం ఉంచండి అని చెప్పాను. నేను మీటింగ్కి వెళ్ళని చెప్పాను కదా, నిన్న మొన్న మీటింగ్ జరిగింది దేవరపల్లిలో. దాంట్లో మూలాంశం విశ్వాసం అందు నిలకడగా ఉందండి అనే విషయాల గురించి చెప్తూ కొన్ని మాటలు చెప్పారు. విశ్వాసం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఇందాక చెప్పినట్టు ఇజ్రాయేల్ జీవితాల్లో ఒకప్పుడు ఒకలాగా ఉండదు విశ్వాసం, కొన్ని రోజులు అయితే మరొకలాగా ఉండదు విశ్వాసం. ఒకప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు లేడనేవారు, ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు మోషే మీద ఎదురు తిరిగేవారు. విశ్వాసం అనేది ఎప్పుడు ఒకలాగా ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నాకు అన్యాయం చేయడు అని చెప్పి విశ్వాసం ఉంచవలసిన వారమైన సాత్వికం మనలో ఉండాలి అని చెప్పబడుతుంది. మనలో సాత్వికత్వం ప్రజలకి కనపడాలి. అంతేగా అంత మాట మన చిరుబుల్లాడేవాళ్ళుగా, కోపించేవారిగా మన జీవితాల్లో ఉండకుండా. స్టూడెంట్స్ విషయం తప్పు చేసినప్పుడు కోప్పడతాం, బిడ్డలు తప్పు చేసిన తల్లిదండ్రులు కోప్పడతారు, అది వేరు. అందుకే చెప్తుంది కోప్పడండి కానీ పాపం చేయొద్దు అని చెప్పాడు. తప్పు చేసినప్పుడు కోప్పడాలి, కానీ దాన్ని అక్కడ అలము చేసుకోకూడదు. దాన్ని మళ్ళీ రియలైజ్ సరి చేసుకుని మంచిగా నీ గురించే కదా, నువ్వు మంచిగా ఉండాలని కదా మాటలు చెప్తున్నావు చెప్పాలి. మళ్ళీ సాత్వికత్వం కనపడాలి. ఆశా నిగ్రహం, మీకు అంతకుముందు కూడా చెప్పినట్టున్న దురాశ గురించి మనం ఒకసారి లాస్ట్ లో చివరిలో చెప్పడం జరిగింది. మనిషి ఆశాజీవి, నేను మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలని కోరుకున్న తప్పు కాదు. కానీ ఆశలో ఏముండాలంటే అత్యాశ వెళ్ళకూడదు, దురాశకి వెళ్ళకూడదు. ఆశలో ఏముండాలంట? నిగ్రహం ఉండాలి అని చెప్తున్నాడు. మనకి ఎంత అవసరమో, మనకి ఏం నీడో దాని కొరకు మనం ఆలోచించే జీవితాలు కలిగి ఉండాలి. అత్యాశకు పోయి, దురాశలకు పోయి మన జీవితాన్ని నష్టపరుచుకోకూడదు అని చెప్పబడుతుంది. ఇవి ఆత్మఫలాలు దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి ఆత్మీయులైన మన నుంచి దేవుడు ఆశించేది ఆత్మ ఫలాలు ఫలించాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రేమ, దేవుని ప్రేమ, సంతోషం, దేవుని యందు సంతోషం, సమాధానం, ఒక్కొక్క సమాధానం జీవితాలు, దీర్ఘశాంతం, దయాలత్వం, దైకల జీవితాలు, మంచితనం, దేవుని యందు విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? ఒకవేళ ఏదైనా వాటిని కలిగి లేకపోతే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని, దేవా ఈ కలిగి ఉన్నట్లు నాకు సహాయం చేయి, ఆత్మ ఫలాలు ఫలించినట్లు సహాయం చేయమని చెప్పి ప్రార్థించవలసిన వరమైన ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడు ప్రభువు నందు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, పూర్వము, ఇప్పుడు. కింద ముందు నేను చెప్పింది అదే, మారు మనసు పొందకం, రక్షించబడక మునుపు పూర్వం, రక్షించబడిన తర్వాత ఎలా ఉంటాను? పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడు ప్రభు నందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. కాబట్టి మనం వెలుగు సంబంధులం. నిజమైన వెలుగు ఆయనే. దేవుడు వెలుగై ఉన్నాడు అని వాక్యం చూపిస్తుంది. కాబట్టి ఆయన మనలోకి వచ్చినప్పుడు చీకటి నింద మన హృదయాలు చీకటి పోయి వెలిగింపబడినాయి. కాబట్టి మనం ఏ ఫలాలు ఫలించాలంట? వెలుగు ఫలాలు ఫలించాలి. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చెప్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనపడుచున్నది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వాడి నడుచుకున్నది, నిష్ఫలమైన అంధకార క్రియలు పాలు వారి ఇందాక వాటిని ఖండించండి అని చెప్పాడు. మనం ఎవరమంట? వెలుగు సంబంధులం. కాబట్టి వెలుగు ఫలాలు మనం ఫలించాలి. ఏంటవి? మంచితనం ఉండాలి మనలో. ఇందాక చెప్పిన మాటలో మన మాట వస్తుంది. ఆత్మ ఫలాల్లో మంచితనం మనలో ఉండాలి, నీతి ఉండాలి, సత్యం మనలో ఉండాలి అని చెప్తుంది. యేసుప్రభువు వెలుగు, మనం వెలిగించబడ్డాం. కాబట్టి ఆయనలో ఉన్న మంచి మనలో ఉండాలి.
ఆయన నీతిమంతుడు అని చెప్పి రోమా గవర్నర్ పిలాతు సాక్ష్యం, తన భార్య సాక్ష్యం ఇచ్చింది, శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనలో కూడా నీతి కనపడాలి. సత్యం, నేనే సత్యం అని చెప్పిన ఆయన, ఆ సత్యం మనలో ఉండాలి అని చెప్పబడుతుంది. కాబట్టి ఇవి ఫలాలు, వెలుగు సంబంధులు, మన వెలుగు ఫలాలు ఫలించాలి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వెలుగు సంబంధం నడుచుకోండి, నిష్ఫలమైన ఫలాలు లేని అంధకార క్రియలో పాలువారి ఉండక వాటిని ఖండించండి. చీకటి క్రియల్లో మన పాలువారమై ఉండకూడదు అని దీని వాక్యం చదువుతుంది. మనం ఒకప్పుడు చీకటైన దేవుడు వెలిగించాడు కదా, కాబట్టి వెలిగింపబడిన మనం చీకటి జీవితాల్లోకి వెళ్ళకూడదు. లేదు చీకటి కార్యాలు చేస్తున్న వారితో మనం వెళ్ళకూడదు. వాళ్ళకి సపోర్ట్ చేయటం, లేదా వారితో మనం కూడా వెళ్తే మన జీవితాలు కూడా మన చీకటికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అటువంటి విషయాలు మాట్లాడటం అవమానకరమైనది అని చెప్పి కింద రాయబడతా ఉంది. కాబట్టి వెలిగించే మన వెలుగు సంబంధం వెలుగు ఫలాలు మనం ఫలించవలసిన వారం అయి ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం బతకాలి. వెలిగింపబడిన మన నిష్ఫలమైన అంధకారికి పాలువారై ఉండకని చెప్తున్నా కదా. ఎందుకు అంటే కనుక కొన్ని హెచ్చరికలు దేవుడు చేస్తూ కొన్ని మాటలు మాట్లాడటం జరుగుతుంది. అది మనం చూస్తే ఎబ్రీ పత్రికలో ఆ మాటలు మనం రాయబడి ఉంటాయి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మల పాలువారై దేవుని దివ్యవాక్యము రాబోయే సంబంధ శక్తుల ప్రభను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సిలువేయచు బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లయితే వాటిని మరలా నూతన పరచుట అసాధ్యం అని చెప్తున్నాడు. ఒకసారి మనం ఏం చేయబడ్డాం? వెలిగింపబడ్డాం, పరలోక సంబంధమైన వరమును రుచి చూసాం, పరిశుద్ధాత్మల పాలువారమయ్యాం, దేవుని దివ్యమైన వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. రాబో యుగ సంబంధ శక్తుల ప్రభావాలు అనుభవించిన తర్వాత తప్పిపోతే, చీకటి క్రియలు చేసే వారితో మనం ఒకవేళ ఏదైనా సహకరిస్తే, వారితో కలిసి తిరిగితే మన జీవితాలు మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి రావచ్చు. మనలో చీకటి పరిస్థితులు వస్తే మళ్ళా దాన్ని సరి చేసుకోవడం కష్టమైన పరిస్థితి అని చెప్తుంది. నాకు ఆ మాట అంటే భయం వేస్తుంది. అసాధ్యం, మళ్ళా నూతన పరచుట అసాధ్యం అని చెప్తున్నాడు. కానీ జాగ్రత్తగా బతకాలి, వెలుగు సంబంధంగా మన బతకాలి, వెలుగు ఫలాలు మనం ఫలించాలని చెప్తున్న సమయం అయిపోతుంది. నేను ఫస్ట్ ఎంత అనుకోలేదు, కానీ దేవుడు కొన్ని ఆలోచన పుట్టింపు చేయడం జరిగింది. దాని గురించి కొంచెం లేట్ అయింది కూడా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్తున్న మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, ఆత్మ ఫలాలు ఫలించండి, వెలుగు ఫలాలు మీరు ఫలించండి అని చెప్తున్నాడు. ఇవి దేవుడు మన నుంచి ఆశించేది. వెనక రాకడలో ఆయన మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం ఆయనకి ఇవ్వాల్సిన ఫలాలు ఇవి కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే మనలో ఏం కనపడుతున్నాయి? ఆత్మ ఫలాలు ఫలించగలుగుతున్నామా? మనం చదువుకున్న గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాల పైన శరీర కార్యాల గురించి రాయబడినాయి. ఈనాడు కొన్ని విషయాలు క్రైస్తవ జీవితాల్లో కనపడుతున్నాయి. ఏమిటంటే శరీర కార్యాలు స్పష్టమైన ఏమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమితములు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు అని కనపడుతున్నాయి. ఇట్లా స్పష్టంగా మనం ఆలోచించగలిగామా? దేవుడు ఆత్మ ఫలాల గురించి ఆశిస్తుంటే, ఇందాక చెప్పినట్లుగా దేవుడు ద్రాక్ష ఫలాల కోసం, మంచి ఫలాల కోసం ఆశిస్తుంటే కారు ద్రాక్షలు కాస్తున్నట్లుగా దేవుడు ఆత్మ ఫలాలు మనలో ఆశిస్తుంటే శరీర కార్యాలు, శరీర ఫలాలు ఈనాడు కనపడుతుంటే ఎంత బాధపడుతున్నాడు దేవుడు. ఏమనకూడదంట? అపవిత్రత, కాముకత్వం, జారత్వం, అపవిత్రత ఇవన్నీ ఉండకూడదని చెప్పాడు కదా. క్షమించండి, నేనేమి అందరి గురించి అని కాదు, కొన్ని క్రైస్తవ జీవితాల్లో కూడా పరిస్థితులు కనపడుతున్నప్పుడు బాధ వేస్తుంది. దేవుడు మన పరిశుద్ధంగా బతకడం కోసమే పిలిచాడు.
దశమ భక్తులు చెప్తాడు, మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు అని చెప్పబడుతుంది. అపవిత్రంగా ఉండేటకు మీరు పిలవబడలేదు అని చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఏం దేవుడు ఆశిస్తుంటే, ఫలాల కోసం ఆశిస్తున్నప్పుడు ఆత్మ ఫలాలు ఫలించి చూస్తుంటే ఏం కనపడుతున్నాయి? సినిమాలు చూడొద్దని బైబిల్ ఎక్కడ రాయబడి ఉందండి అని కొంతమంది ప్రశ్నిస్తాడు. అల్లరితో కూడిన ఆట పాట అని చెప్పేసి కేవలం రాయబడి ఉన్నాయి. ఒక సినిమాల్లో అంటే అది దానికి పెద్ద పోతద్దులు చూసి మాట్లాడుతున్నట్టే దాని ఎంతంటే ఒకే కోణంలో వెళ్ళిపోతున్నాం. అసలు చెప్పేది ఏంటంటే ఎందుకు చూడొద్దని వాక్యం చెప్తుంది. అల్లరితో కూడిన ఆట పాట. సినిమా హీరోయిన్స్ మధ్య పాటలు వస్తున్నప్పుడు వాళ్ళ పరిశుద్ధత కనపడద్దా? వాళ్ళు వేసుకున్న వస్త్రదానంలో పవిత్రత కనపడద్దా? దేవుడు చెప్తున్నాడు, అపవిత్రత మనలో ఉండకూడదు, పరిశుద్ధంగా మనం బతకాలి. చెప్తున్నాడు, విగ్రహారాధన దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమించడం, డబ్బా లేదా వ్యక్తుల, అది మన జీవితం ఉండకూడదు. అవిచారం, ద్వేషములు, ఒకరి మధ్య ఒకరు తీసి ఉండకూడదు. కలహాలు, గొడవలాడే తత్వాలు, మత్సరం, ఇతరుల మధ్య అసూయపడే జీవితాలు, క్రోధం, కక్షలు, వారు వీరని చెప్పే భేదాలు, విమతములు, అసూయ, ఇటువంటి కనపడుతుంది. దేవుడు ఎంత బాధపడతాడు. కింద రాయబడింది శరీర కార్యాలు, వీటిని కలిగిన వారు ఏం చెప్తున్నాడు? కిందే రాయబడింది, వీటిని గురించి నేను మిలుపు చెప్పిన మాట ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని మీతో చెప్పుచున్నారు. శరీర కార్యాలు, కక్షాలు, భేదాలు, గొడవలు, అపవిత్రమైన జీవితాలు, ఇటువంటి కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అటువంటి కార్యాలు కలిగి ఉండకుండా, శరీర కార్యాలు లేకుండా ఆత్మ ఫలాలు కలిగి ఉండవలసిన మనం. దేవుడు ఏది కలిగి ఉండమని చెప్పాడో కలిగి ఉండాలి, ఏవి కలిగి ఉండకూడదని చెప్పాడో మన నుంచి దూరపరుచుకోవాల్సిన వారమైన మన పరిచయం చేసుకున్నాం. సమయం లేదు, కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాం. కొన్ని రిఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43 నుంచి 45 మాటలు ఉంటాయి. అపవిత్రాత్మ ఒక మనిషి వదిలిపోయిన తర్వాత అది మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందంట. వాడి హృదయం ఖాళీగా ఉండి నీరు దాంట్లో వాక్యం లేకపోతే ఏమవుతుందంట, మళ్ళా తిరిగి అతనిలోకి వస్తాంట. అతడు ఏమవుతాడంట, అంతకు ముందుకున్నట్టు 7 దెయ్యాలు అతను ప్రవేశిస్తాయి అని చెప్పాడు. కాబట్టి రక్షించే మన జీవితాల్లో వాక్యం మనలో పెట్టుకుని మనం ముందుకు కొనసాగవలసిన వారమైన. వాక్యం మనలో లేకపోతే ఒకప్పుడు పూర విడిచిపెట్టిన పాపం, ఇంకా అంతకన్నా ఎక్కువ బలహీనతలు మనలో చోటించుకుని మన జీవితాన్ని పాడు చేసే పరిస్థితికి వెళ్తున్నాయి. కాబట్టి మీకు దేవుడు మంచి అవకాశం ఇస్తున్నారు. సేవకులు వారం రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసి, మీరు అనుసరించే కార్యక్రమం ఏర్పాటు చేసి వాక్యం అందిస్తున్నారు. అవి వింటూ ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకుని ఆ పిత్రాత్మ మనలోకి ప్రవేశించుకున్నట్లు జాగ్రత్త కలిగి మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం జీవితాలు దేవుడు పరాలు ఆశిస్తున్నాడు. ఒకవేళ అవి లేకపోతే ఏం చేస్తాడు? అవి లేకపోతే దేవుడికి ఆశించిన ఫలాలు లేకపోతే ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనం చెప్తున్నాడు, యజమాని ఆ ద్రాక్ష తోట కంచిని కొట్టేస్తాడంట, అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాడంట, అది దాంట్లో గచ్చ పదులు బలురక్కసం చెట్లు బలిసి ఉంటాయని చెప్తున్నాడు. చెప్పినట్లుగా మన ఆత్మ ఫలాలు ఫలించలేకపోతుంటే, మనలో వాక్యం లేకపోతుంటే మన చుట్టూ ఉన్న కంచి కొట్టి వేయబడుతుంది. సేవకుల మాట మనం కంచి దాటేస్తాం, మనం బయటికి వెళ్ళిపోతాం, మన ఇష్టానుసారం తోవలకి వెళ్ళిపోతాం. మనలో ఆత్మ ఫలాలు ఫలించవలసింది గచ్చ పదలు, బలదక్కస చెట్లు అంటే శరీర కార్యాలకు చోటిచ్చి మన జీవితంలో పతనకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఇందాక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చూస్తాం. 10వ అధ్యాయంలో చెప్తాడు, సత్యము గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మనకి అక్కడ మన క్షమాపణ ఉన్నదని కాదు, కానీ సమాధానం ఉంది, కానీ న్యాయపు తీర్పుకి ఎదురు చూడాలి అని చెప్పాడు. మన సత్యము గురించిన అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత యేసుప్రభు సత్యం, ఆయన వాక్యం మనకు తెలియపరచబడింది. దాంట్లో మనం వాక్యం వింటున్నాం కాబట్టి జాగ్రత్త కలిగిన అనుకోవాలి. తెలిసి
బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలిక ఉండదు కానీ న్యాయపు తీర్పుకి ఎదురు చూడాలి అని చెప్తుంది. దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు పలానా పని ఎందుకు చేస్తావు, ఈ పని చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేస్తావు అని చెప్పి దేవుడు అడిగితే మన సమాధానం చెప్పలేదు. పాస్టర్ గారికి అయితే ఏదో నచ్చ చెప్పేచ్చేమో అని మానవుడు కాబట్టి దేవుడి దగ్గర మనం నచ్చ చెప్పలేము. కాబట్టి జాగ్రత్త కలిగి మనం బతకాలి. ఇందాక వెలిగింపబడ్డ తర్వాత అని చెప్పాడు, ఇక్కడ సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అని చెప్పాడు. ఆ వెలుగు వెలిగింపబడుతూ ఉండాలి. ఆ సత్యం మనం నడుచుకుంటూ మన జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి ఫలాలు ఫలించకపోతే కంచెను కొట్టేస్తాడంట, దాని గోడ పడగొట్టి పాడు చేస్తాడంట. ఎప్పుడు బతుకు ప్రారంభం చెప్తారు కదా, దేవుడు మన హృదయమే దేవుని ఆలయం, ఎవడైనా దాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు అని చెప్పాడు. హృదయం అనే ఆలయాన్ని జాగ్రత్త మనం కాపాడుకోవాలి. మత్తయి 3:10 చెప్పాడు, మనం ఇంతమంది చెప్పాం కదా, మారు మనసు ఫలాలు ఫలించమని చెప్పాడు. అలా ఫలించకపోతే ఇక్కడ రాయబడింది, మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో అనగా నరకంలో వేయబడతాయని చెప్తాను. మారు మనసుల ఫలాలు మనలో లేకపోతే, మంచి ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని చెప్పాడు. దేవుడు మన నుంచి కూడా ఆశిస్తున్నప్పుడు మంచి ఫలాలు మనం ఫలించకపోతే రాయబడుతుంది, నరకం వేయబడతానని చెప్తుంది. అందుకోసం కాదు కదా దేవుడు మనం రక్షించింది, మన పరలోకం చేర్చాలని కదా దేవుడు మనం రక్షించింది. కాబట్టి మంచి ఫలాలు మనం ఫలించాలి. అంతకుముందే కారు దాక్షలు కనపడినాయి. మత్తయి సువార్తలో ఫలాల కోసం వెళ్తేనేమో ఒకరు కొట్టారు, కుమార్ని చంపారు. ఆ మత్తయి సువార్తలో ఆ అధ్యాయం 21 అధ్యాయంలోనే యేసు ప్రభువు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఫలాలు ఉన్నాయని చెప్పి ఆకలి కొని అక్కడికి వెళ్తే ఆకులే కనపడిన తప్ప ఫలాలు కనపడలేదంట. అందుకే నువ్వు తక్షణం ఎండిపోవదు కదా అంటే వాళ్ళు తిరిగి వచ్చేసేటప్పటికి ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పబడుతుంది. కాబట్టి దేవుడు మన ఫలాల కోసం ఆశిస్తున్నప్పుడు మనలో ఆ ఫలాలు కనపడుతున్నాయి, ఆకులే కనపడుతున్నాయా, కేవలం వినేవారు మాత్రమే ఉన్నామా? దేవుడు మంచి ఫలాల కోసం చూస్తుంటే కారు దాక్షలు కాసేవారిగా ఉన్నామా? ఆత్మ ఫలాల కోసం చూస్తున్న శరీర కళ మనకు కనపడుతున్నాయా? మన మనసున్న ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? వెలుగు ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? జాగ్రత్త, మన ఆలోచన కలిగి ఉండాలి. లోకాసువార్త 19:41-44 మనం చూస్తే అక్కడ యెరూషలేము గురించి మాట్లాడుతూ యెరూషలేమా యెరూషలేమా అని చెప్తూ బాధపడుతూ చెప్తాడు, ప్రభువు దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగలేకపోయావు అని చెప్తాడు. మనకి చదివిన మాటలో అంశం ప్రకారం ఆ మాట నాకు గుర్తొచ్చింది. లోకాసువార్త 19 ఇక్కడ 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. లోకాసువార్త 19:41 నుంచి అక్కడ మాటలు కనపడతాయి. దాంట్లో మాట్లాడుతాడు, ఆయన ఆ పట్టణం సమీపించిన దాన్ని చూసి దాని విషయం ఏడ్చి, నువ్వు ఈ దినమైందైనా సమాధానమైన సంగతి తెలుసుకుంటే నీకు ఎంత మేలు అని చెప్తూ 43వ వచనం, ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి గనక నీ చేతుల చుట్టూ గట్టి కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో నేల కలిపి నీళ్ళు రాతి మీద రాయి నిలిచిన దినాలు వస్తాయని చెప్పాడు. యెరూషలేము గురించి దేవుడు బాధపడుతూ, నీవు ప్రభుని దర్శించిన కాలం నువ్వు ఎరగకపోయావే, కాబట్టి చేతులను చుట్టూ గట్టి కడతారు, అన్ని పక్కన నరికి కడతారు, నీ పిల్లలకు నేల కలుపుతారు, రాతి మీద రాయి నిలిచిన దినాలు వస్తాయని చెప్తున్నాడు. యెరూషలేము ఆ విధంగా పట్టబడింది. యెరూషలేము మందిరం గురించి గొప్పగా శిష్యులు చెప్తుంటే యేసుప్రభు చెప్పారు, రాతి మీద రాయి నిలవని దినాలు వస్తాయని చెప్పాడు. యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత కొన్ని కాలానికి ఆ యెరూషలేము మందిరం పడగొట్టబడింది. రాతి మీద రాయి తొలిపించమన్న పరిస్థితులు అయినాయి. అది శరీరకంగా కనపడుతుంటే ఆత్మీయంగా మన జీవితాలు చూసినప్పుడు, దేవుడు వాక్య ధర్మం దర్శిస్తున్నప్పుడు, ఇలా బతకాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నప్పుడు సమాధానమైన సంగతులు మనం తెలుసుకుంటే ఎంత మేలు, ఎంత మేలు. దేవుడు దర్శించిన కాలాన్ని మనం ఎరగకపోతే, వాక్యం ఉంటున్న జీవితాల్లో మన జీవితాలు కలిగి లేకపోతే దేవుడు మన పట్ల కూడా బాధపడతాడేమో, ఆయన మన పట్ల కూడా దుఃఖపడతాడేమో. కాబట్టి చెప్తున్నాడు, ప్రభు దర్శించిన కాలం అని అడగాలి. ఆనాడు పౌలు తన జీవిత సౌలు దేవుడు దర్శించినప్పుడు అన్నజన వెలుగుని నియమించాడు అని చెప్పాడు. సౌలు జీవితం మార్చబడింది. దేవుడు దర్శించినప్పుడు తన జీవితం మార్చబడింది, వెలిగింపబడ్డాడు, అనేకుల్ని వెలిగించాడు, మారు మనసుని ఫలాలు ఫలించాడు, ఆత్మ ఫలాలు ఫలించాడు.
వెలుగు ఫలాలు ఫలించి ఎంతో మందికి సాక్షిగా పౌరు జీవితాలు కనుక్కున్నాను. కాబట్టి దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు, వాక్యం దర్శించి మన జీవితాలు మార్చినప్పుడు, ఇప్పుడు కూడా ప్రజెంట్ వాక్యం ద్వారా మనం దర్శిస్తూ మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మళ్ళా రాబోయే రెండవ రాకలు మనం దర్శించబోతున్నప్పుడు, ఆత్మ ఫలాల కోసం ఎదురు చూస్తుంటే మనం ఎలా బతుకుతున్నాం? ఆత్మ ఫలాలు ఫలించాలి. గలతీ పత్రిక 5:24 వచ్చి ఇప్పుడు ఆత్మ ఫలం గురించి చెప్పిన తర్వాత, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని ఇచ్చలతో అంటే కోరికలు ఏం చేశారంట? సిలువ వేశారు. అన్నిటి చేయటంతో స్వతంత్రం ఉండగా అన్ని చేయదవిని కాదు అని చెప్తున్నట్లుగా, మనకు వచ్చే ప్రతి శరీర కోరిక మనం నెరవేర్చుకోవాల్సిన వారు కాదు. ఇచ్చలు మన కోరికని సిలివేయాలి, దురాశలను సిలువ వేసే జీవితాలు కలిగి ఉండాలని చెప్తుంది. కాబట్టి రెండవ పత్రికలు చెప్పినట్టు రెండు మాటలు, దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూచుచు ఎంతో జాగ్రత్తగా మనం బతకాలని చెప్తుంది. దేవుని రెండవ రాకడ రెండవసారి మనం దర్శించబోతున్నప్పుడు దాని కొరకు ఎదురు చూస్తూ మన భక్తిలో ఎంతో జాగ్రత్తగా మనం బ్రతకాలి. జాగ్రత్త జాగ్రత్త. మనం చాలా పనులు మన నోటంతా వస్తా మాట. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మాటలు చివరిలో చెప్తాం, లేదప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉంటాం. ఎందుకంటే వారు మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం కాబట్టి. అలాగే దేవుడు మనతో కూడా చెప్తున్న మాట, భక్తిలో జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే ఏర్పరచబడిన వారు సైతం మోసపొచ్చాలని అపవాది తిరిగిలాడుతుంది. ఎవరిని మింగిదరా అని చెప్పి గర్జించిన సమవాలే సాతాను తిరిగిలాడుతూ ఉండగా, మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూచుచు మనం ఎంతో జాగ్రత్త కలిగి మనం బ్రతకవలసిన వారమై ఉన్నామని దినవాక్యం చదివిస్తూ ఉండగా, ఆ మాట ప్రకారం మనం బ్రతకవలసిన వారం ఏం చెప్తున్నా అక్కడ చివరిలో, దేవుని యొక్క రాకను ఆశతో ఆపేక్షించుచు దాని కొరకు కనిపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి మనం కలిగి ఎంతో జాగ్రత్తగా జరపాలి. చివరగా ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. కాగా నా 12వ వచనం, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకును కొనసాగించేది. మనం భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించాలి అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ విషయాలు మనసులో పెట్టుకుందాం. సొంత రక్షణ ఎవరికి సంబంధించిన వారిదే. నువ్వు రక్షణ పొందితే, నేను ఈరోజు బాప్తిసం పొందిన రోజుని చెప్పాను, ఆ రక్షణ నాకు సంబంధించింది, మీ రక్షణ మీకు సంబంధించింది. కాబట్టి ఎవరి రక్షణ వారు భయముతో, దేవుని భయముతో, వణుకుతో, నేను ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో, నేను చూస్తే ఏమవుతుందో, నేను ఇలా ప్రవర్తిస్తే ఏమవుతుందో, దేవుడు రాకడకులో నేను ఒక ఎత్తబడతాను, విడబడతాను, దేవుడు దాన్ని పరలోకం చేస్తాడా అని ఆలోచన కలిగి ఉండి మన జీవితాల్లో భయముతో మనం బతకవలసిన వారం ఉన్నాం. కాబట్టి దేవుడు మనం దర్శించాడు, వాక్యము చేత దర్శించి సేవకుల ద్వారా మాట్లాడి మనం రక్షించాడు, ఫలించడం చూస్తున్నాడు. కాబట్టి మనలా రాబోతున్నప్పుడు అటువంటి ఆత్మ ఫలాలు ఫలించే జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే జీవితాలు, దేవుడిచ్చే పరలోకం చేర్చబడే జీవితాలు మనం కలిగి ఉన్నట్లు ఆత్మ ఫలాలు పండిద్దాం, మారు మనసు ఫలాలు ఫలిద్దాం, వెలుగు ఫలాలు ఫలిస్తూ దేవుడిచ్చే పరలోకంలోకి మనం చేర్చబడదాం. ఏమైనా శరీర కార్యాలు మనలో ఉంటూ వాటిని సరి చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని మన జీవితాలు సరి చేసుకుని మన భక్తిని ఎంతో జాగ్రత్తతో కొనసాగిస్తూ, భయంతో కొనసాగిస్తూ దేవుడు రాకడ కొరకు ఏదో చూద్దాం. దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఆయన రెండవ రాకడలు పరలోకం చేర్చబడే జీవితాలను జీవిద్దాం. ఆ రీతిగా దేవుని సహాయించక దేవుడికి మాట ఉనికిలో దీవించబడిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయం కొంచెం ఎక్కువైంది, నన్ను మన్నించండి. మా గురించి ప్రార్థన చేయాలి. ఈరోజు మాకు పొందుకున్నారని చెప్పాం కదా, దేవుడు ఎంతవరకు నడిపించారు, రక్షించి తన సేవా పరిచయం వాడుకుంటున్నాడు. ఇక ముందుకు కూడా దేవుడు మాకు తోడైనట్లు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క కుటుంబం కొరకు, నా భార్య పిల్లల కొరకు, తల్లు కుటుంబాలు, మా మధ్య కుటుంబం, మా సోదరుని కుటుంబం కొరకు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ
చిన్నబాబు జాన్ పాల్ కొరకు చక్కని మాటలు దయచినట్టు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. అందరికీ యేసుక్రీస్తు పేరట మొన్న తెలియజేసిన అవకాశం ఇచ్చిన సోదరు సురేష్ బాబు గారికి, అలాగే తల్లి గారు బెనహార్ గారికి మొన్న తెలియజేస్తున్నాం. ఈరోజు మా మందరూ చిన్నగా కొత్త కూడుకుంది. నా కూడిక మంచిగా జరిగించినట్లు దాని కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మంచి వాక్యం ఇచ్చినట్లు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. దేవునికే మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు, సమయం దాటిన ఓపికనని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన దైవదాస్ లెజ్రా గారికి